టెన్షన్ వద్దు పద. భాయ్ భాయ్ పద. పెద్ద ప్రశ్న ఏం కాదు భాయ్, నేను చంపేస్తాను. దానికి టైం మిస్ అవుతుందంతే. మిస్ అవుతుందా? ఈసారి మిస్ అవదు, ఈసారి మిస్ అవదు, ఈసారి. బాయ్ కత్తితో పొడిచి చంపటం కాదవుతా. నన్ను చంపుతున్నారనే భయంతో దాని గుండె ఆగి చచ్చిపోవాలి. మర్డర్ అంటే అది. నా ఇంటికి వచ్చి ఆ కృష్ణమూర్తి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ముందు వాణ్ణి లేపేసి తర్వాత నిన్ను లేపేద్దామనుకున్నాను. డీల్ ఫెయిల్ అయితే నేను తట్టుకోలేను. నన్ను అంత దూరం తీసుకురావద్దు అవతార్. బాయ్ ఈసారి మాత్రం మిస్ అవదు. సరే, వెళ్ళి పని పూర్తయ్యాకే ఫోన్ చెయ్యి. వెళ్ళు, పని పూర్తయ్యాకే ఫోన్ చెయ్యి. అలాగే బాయ్. అవతార్ బాయ్ 2 ఛాన్సులు మిస్ అయ్యాయి. మూడోది మిస్ అయితే నీ మరదలి మెళ్ళో 3 ముళ్ళు వేయటానికి నువ్వు ఉండవు. బాయ్ వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. బాయ్ ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏంటో కనుక్కోండిరా. అలాగే బాయ్. బాబు సాగర్, బాబు సాగర్. ఆంటీ మీరు? అవును బాబు, నీతో మాట్లాడాలని వచ్చాను. చెప్పండి, ఏంటి విషయం? అమృత పెళ్లి గురించి మాట్లాడాలని వచ్చాను. చాలా ఆశ్చర్యంగా ఉందే. అమృత పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చారా? నమ్మలేకపోతున్నాను. అవును, అమృత పెళ్లి గురించి మాట్లాడడానికి మీరెవరు? అసలు అమృతతో మీకేంటి సంబంధం? అసలు అమృతకు మీరేమవుతారు? చెప్పండి, ఏం హక్కు ఉందని అమృత పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చారు? అమృత నా కూతురు బాబు. ఓ అమ్మగా వచ్చాను. అమృత మీ కూతురా? ఏది, ఇంకోసారి చెప్పండి. అవుట్ హౌస్లో అమృత అమ్మా అమ్మా అని కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చినప్పుడు ఎక్కడున్నారండి మీరు? కళ్ళ ముందు తిరుగుతున్నా నువ్వు మా కూతురే కాదని భయపెట్టి నోరు నొక్కేసినప్పుడు కూతురనే ఈ కడుపు తీపి ఎక్కడికి పోయింది? అవుట్ హౌస్లో ఇన్ని రోజులుగా ఉండేది అమృతే అని తెలిసినప్పుడు పలకరించడానికి పరువు గురించి ఆలోచించారు కానీ కూతురు గురించి ఆలోచించలేకపోయారు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా కూతురు? మానభంగం జరిగింది అమృతికేనండి. మీ మనసు కరగలేదా? బండబారిపోయిందా? కూతురు గుర్తుకు రాలేదా? ఎందుకండి ఏడుస్తారు? నేను మిమ్మల్ని తప్పుగా ఏదైనా అన్నానా? బాబు, అంతా మా దురదృష్టం. దాని తలరాత అలా రాసిపెట్టుంది. మాట్లాడకండి. అందరి తలరాతలు దేవుడు రాస్తాడు కానీ అమృత తలరాతను మీరు రాస్తున్నారు. తను ఈరోజు ఇలాంటి దారుణమైన పరిస్థితిలో ఉండటానికి కారణం మీరు, మీ ఆయన. తలరాతని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని చూడకండి. తనని అర్థం చేసుకోవాల్సింది పోయి అసహించుకున్నారు. నిజం తెలుసుకోకుండా నిందలేశారు. దగ్గరికి తీయకుండా ద్వేషించారు.
తప్పు తను చేసిందో లేదో కూడా తెలుసుకోకుండా తిట్టారు, కొట్టారు, చివరికి తన ప్రాణాలు కూడా తీయడానికి సిద్ధపడ్డారు. అరే, కూతురికి మానభంగం జరిగింది, బిడ్డ ఎలా ఉంది, ఎంత ఘోరం జరిగిపోయిందనన్న జాలి, దయ, కరుణ ఏ కోసైనా లేని రాక్షసులండి మీరు. 20 ఏళ్లు పెంచి పెద్ద చేసిన కూతురు గురించి 20 సెకండ్లు కూడా ఆలోచించలేకపోయారు. మీరు అపార్థం చేసుకున్నట్టుగానే అమృత నా దగ్గరే ఉంటే అవుట్ హౌస్లో ఎలా ఉంటుంది, ఎందుకు ఉందని మీకు చిన్న ఆలోచన కూడా రాలేదా? అమృతని అడగకపోయినా నా దగ్గరికి వచ్చి అడిగితే నేను నిజం చెప్పేవాడిని కదండి. ఒక ఆడపిల్ల ఏం కోల్పోకూడదో అది కోల్పోయింది. ఒక మనిషి ఎన్ని కష్టాలు పడాలో అంతకంటే ఎక్కువే పడింది. తన జీవితం తన చేతుల్లో లేకుండా పోయింది. అలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. జీవితాంతం ఏడ్చి చావాలని అమృతని శపించారు కదండి. కోడి పిల్లను గద్ద తన్నుకుపోతుంటే తన పిల్లల కోసం ఆ కోడి పడే తపన ఎప్పుడన్నా చూసారా మీరు? ఆకాశం అంచుల దాకా ఎగిరిన గద్దను తన్ని తన పిల్లల్ని కాపాడుకోవాలని కోడి పడే ఆరాటాన్ని ఎప్పుడన్నా చూసారా మీరు? చిన్న ప్రాణి, కోడికుండే ప్రేమ కూడా మీకు లేదు కదండి. అసలు మీరు తల్లిదండ్రులేనా? మీ నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని నేను సహించలేకపోతున్నాను. పరువు కోసం ప్రాకులాడి పచ్చని అమృత జీవితాన్ని నాశనం చేశారు. ఈరోజు మీరొచ్చారు కాబట్టి నిలదీయగలిగాను. అదే కృష్ణమూర్తి గారు వచ్చుంటే? వెళ్ళండి. బాబు సాగర్, అయ్యో ఆంటీ, మమ్మల్ని క్షమించు. మీతో క్షమాపణ చెప్పించుకోవాలని నా ఉద్దేశం కాదంటీ. ఐఎమ్ సారీ. లేదు బాబు, అమృత గురించి అంతా తెలిసిన నువ్వు కోపంలో మాట్లాడిన దాంట్లో నిజం ఉంది. కానీ అంతా మా దురదృష్టం. దాన్ని మేము ఎంతగా ప్రేమించామో, దాని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నామో నీకు తెలియదు బాబు. ఆయనైతే ప్రాణంలా చూసుకునేవారు. అలాంటి తండ్రి కూతుళ్ళ మధ్య ఒక్కసారిగా వచ్చిన అపార్థాలు మళ్ళీ మళ్ళీ పెరుగుతూనే వచ్చాయి, కానీ తగ్గలేదు. హైదరాబాద్ వచ్చాకైనా దానికి దగ్గరై నిజం తెలుసుకుని దగ్గరికి తీసుకోవచ్చులే అని కొండంత ఆశగా ఉంటే పరిస్థితులు ఎప్పటికప్పుడు మమ్మల్ని దూరంగా నెట్టేస్తూ వచ్చాయి. కానీ మనసులో దాని మీద మాకు ఏమాత్రం ప్రేమ తగ్గలేదు బాబు. దాన్ని మేం దూరంగా పెట్టి మా మనసులో ఎంత క్షోభ అనుభవిస్తున్నామో నీకు చెప్పలేను. అనుభవిస్తున్న మాకు మాత్రమే తెలుస్తుంది. మొన్న ఈ మధ్య భుజంగరావు గారు మా ఇంటికి వచ్చి మీ కూతురు అమృత బంగారం, చాలా మంచిది, నా ఇంటి కోడలుగా చేసుకుంటున్నాను అని పెళ్లికి పిలవడానికి వచ్చారు. అంత పెద్ద ఇంటికి కోడలుగా వెళ్తుంటే లోపల చాలా సంతోషించాం. అలాగే అమృత ఏ తప్పు చెయ్యలేదని ఆయన చెప్తుంటే ఆనందపడ్డాం. ఆయనకు కూడా అమృత ఏ తప్పు చేయలేదని, ఎక్కడో పొరపాటు జరిగిందనే నిర్ణయానికి వచ్చారు. కానీ పెద్ద కూతురు అమృత గురించి 2 అడుగులు ముందుకు వేస్తే చిన్న కూతురు నందిని జీవితం 4 అడుగులు వెనక్కిపోతుందని భయపడ్డాం బాబు. అమృతను దగ్గరికి తీస్తే నందిని పెళ్లి ఆగిపోతుంది. అందుకే మౌనంగా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాం. మీ కారణాలు మీకుంటాయంటీ. కానీ చిన్న కూతురు పెళ్లి గురించి ఇంత బాధ్యతగా ఆలోచించిన మీరు అమృత విషయానికి వచ్చేసరికి దూరంగా ఎందుకు వెళ్ళిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. కావాలనే మేం దూరంగా ఉంచలేదు సాగర్.
30 ఏళ్లు కాపురం చేసిన భార్యగా నా భర్త మనసులో ఏముందో నేను చెప్పగలను. ఆయనకి అమృత అంటే ప్రాణం బాబు. అమృత మీద ఉండే కోపం అందరికీ కనిపిస్తుంది, కానీ మా మనసులో దాని పట్ల ఉన్న ప్రేమ పైకి చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. అందుకే నా మనసులో ఉన్న బాధని నీతో చెప్పుకుందామని వచ్చాను. అమృతను అర్థం చేసుకున్న మనసుతోనే మా బాధని అర్థం చేసుకో బాబు. పెళ్లికి పిలవడానికి భుజంగరావు గారు వచ్చినప్పుడు అమృత పెద్దింటి కోడలు అని ధైర్యంగా ఉన్నాం. ఇంతలో భుజంగరావు గారికి ఇలా జరిగింది. ఇంటికి వెళ్ళి ఆయన్ని చూసొచ్చాక దాని పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటే అంతా అయోమయంగా ఉంది. కాళ్ళు చేతులు నోరు పడిపోయి మంచం మీద జీవోత్సవంలా ఉన్న ఆయన్ని చూసి చాలా బాధపడ్డాం బాబు. ఇప్పుడు అమృత పెళ్లి జరుగుతుందో లేదో అని భయంగా ఉంది బాబు. ఆ అబ్బాయి వికాస్ మంచివాళ్లాగానే ఉన్నాడు. ఇప్పుడు అమృత పెళ్లి, పెద్దాయన భుజంగరావు గారి పరిస్థితి అలా ఉంటే అమృత అత్తామామలు పెళ్లి కాకుండా అడ్డుపడతారేమోనని భయంగా ఉంది బాబు. ఎందుకంటే వాళ్ళు అమృత విషయంలో 2 సార్లు మా ఇంటికొచ్చి గొడవ పడ్డారు. ఇప్పుడు ఆడపిల్ల తరపున అండగా ఉండి పెళ్లి చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా బాబు. అందుకే అమృత పెళ్లి గురించి ఆలోచిస్తూ భయంతో నీ దగ్గరకు వచ్చాను. చిన్న కూతురు నందిని పెళ్లి మొన్ననే అయింది. మేం కలగ చేసుకుని ముందుకొచ్చే పరిస్థితులు లేవు. ఇక ఆయన పంతం పట్టుదల నీకు బాగా తెలుసు. ఒకవేళ మేం వచ్చినా శంకరరావు భానుమతి గారు ఇంటికి రావద్దని హెచ్చరించారు. ఏమీ పాలుపోక నీతో మాట్లాడదామని ఆయనకి తెలియకుండా నీ దగ్గరకొచ్చాను. ఈ పెళ్లితోనైనా దాని జీవితం ఓ దారిలో పడుతుంది, దాని కష్టాలు తీరిపోతాయి బాబు. ఎలాగైనా వికాస్ బాబుతో అమృత పెళ్లి జరిగేలా చూడు. అలాగే ఆంటీ, అమృత పెళ్లి వికాస్తోనే జరుగుతుంది. అమృతకి పెళ్ళయ్యే వరకు నేను తనకు తోడుగా ఉంటాను. దగ్గరుండి నేను తనకు పెళ్లి జరిపిస్తాను. సరేనా? చాలు బాబు, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. వెళ్ళొస్తాను బాబు. మంచిదాంటీ. నానా, అమృతం చంపుతున్నామని తాతయ్యకి తెలిస్తే మన జాతకాలు తలకిందులు అవుతాయి అనుకున్నాను. పాపం ఆయనే తలకిందులయ్యాడు. వికాస్ లక్, తాతయ్య బ్యాడ్ లక్. సో మనం ఇప్పుడు అమృతం చంపితే మన మీద ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాదు. అంతేకాదు, ఇప్పుడు అమృతకి ఏం జరిగినా ఎవ్వరూ పట్టించుకోరు. ఎవ్వరి సహాయం కూడా అందని ఒంటరి. ఇప్పుడు అమృత చేస్తే ఆ పాపం కృష్ణమూర్తికి చుట్టుకుంటుంది. కూతురు పాలిట తండ్రి యముడయ్యాడు. దీన్నే కలికాలం అంటారు. నాన్న వికాస్, ఆ సుబ్బలక్ష్మి సంగతి ఆలోచించావా? నువ్వు ఊరుకోమ్మా. ఆ తింగర్ బుచ్చి వల్ల ఏమవుతుంది? రేయ్, సుబ్బలక్ష్మిని అంత తక్కువ అంచనా వేయకు. అనుమానం వచ్చిందంటే అంతు చూసేదాకా వదలదు. అసలు ఈ పెళ్లికి ఒప్పుకునేలా పెద్ద గొడవ చేసింది అదే కదరా బాబు. నానా, ఆ అనుమానం ఇప్పుడు లేదు.
అమృతం నేను పెళ్లి చేసుకుంటానని తను నమ్ముతుంది. సో అనుమానం ఉండదు. అలా అయితే ఓకే. ఇక మన ఓల్డ్ మంక్ తాతయ్య లేవనే లేవడు, బ్రతుకున్న శవంతో సమానం. వికాస్, ఇదే మంచి సమయం. ఇప్పుడు కిల్లర్ని తొందర పెట్టి పని పూర్తి చేయమని చెప్పు. అమృత, వాట్ ఏ పిటీ. సింహం బోన్లో సేఫ్గా ఉన్నానని సంతోషపడుతున్నావు. పాపం నీ ప్రాణాలు తీసేవాడిని గుడ్డిగా నమ్మి కలలు కంటున్నావు. అమృత, ఇక నీ పని ఫినిష్. వికాస్, ఏంట్రా వికాస్ అలా ఉన్నావు? ఏం లేదు సాగర్, తాతయ్యని తలుచుకొని బాధపడుతున్నాం. ఇంతలో నువ్వు వచ్చావు. తాతయ్యని చూసి వెళ్దామని వచ్చాను. ఎక్కడున్నారు? ఆ, కొంచెం ఫ్రీగా ఉంటుందని రూమ్లో కాకుండా ఫస్ట్ ఫ్లోర్లో అన్నీ ఏర్పాటు చేశాం. సాగర్, పదరా తాతయ్యని చూసొద్దాం. వికాస్, నువ్వు వద్దులేరా. తాతయ్యని చూస్తే నువ్వు మళ్ళీ బాధపడతావు. సాగర్, నువ్వు వెళ్ళి చూడు. పైన తాతయ్య దగ్గర అమృత కూడా ఉంది. అలాగే అంకుల్. అమ్మో, వీడి గురించి అసలు మనం ఆలోచించలేదు కదరా. వీడికి కూడా కాళ్ళు చేతులు చచ్చుబడిపోవాలి, పేడ విరగడవుతుంది. రేయ్, వీడి గురించి ఏం ఆలోచించావురా? అమృతం నేను పెళ్లి చేసుకునే విషయంలో వీడికి ఎలాంటి అనుమానం లేదు. అయినా సరే సాగర్ చాలా డేంజర్. ఓ కంట కనిపెట్టాలి. అమృత, సాగర్, తాతయ్య మిమ్మల్ని చూడ్డానికి సాగర్ వచ్చాడు. కూర్చో సాగర్.